మీకు తెలుసా ఇశ్రాయేలీల 5వ న్యాయాధిపతి అయిన గిద్యోను గురించి? ఇశ్రాయేలీలు న్యాయాధిపతి అయిన దెబోరా బారాకు వలన 40 సంవత్సరములు నెమ్మది పొందుతారు. తరువాత వారు మరలా యెహోవా దృష్టిలో పాపం చేసి దోషులవుతారు. అప్పుడు యెహోవా మిద్యానీయులకు వారిని అప్పగిస్తారు. ఈ మిద్యానీయుల వలన ఇశ్రాయేలీలు వారి ఎదుట నిలవలేక కొండలలోను గుహలలోను నివాసం ఏర్పరచుకుంటారు. ఇశ్రాయేలీల పంట పొలాల మొత్తం మిద్యానీయులు అమాలేకీయులు కలిసి వచ్చి నాశనం చేసి వారికున్న సమస్తమును ఒంటలనే కాని, గాడిదలనే కాని, ఎద్దులనే కాని, గొర్రెలనే కాని ఏ ఒక్కటిని వారికి లేకుండా ఎత్తుకుని పోతారు. మిద్యానీయుల వలన ఇశ్రాయేలీలు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెడతారు. అప్పుడు యెహోవా యోవాషు కుమారుడైన గిద్యోనును వారికి న్యాయాధిపతిగా నియమిస్తారు. ఒకరోజు ఈ గిద్యోను మిద్యానీయులకు కనబడకుండా గానుగ చాటును గోధుమలు దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పగా, అప్పుడు గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, దేవుడు మాకు తోడై ఉంటే ఇవన్నీ మాకేలా సంభవిస్తాయి? యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించును గదా, మా పితరుడు చెప్పుచూ వచ్చిన అద్భుత కార్యాలు ఏమైపోయాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించునని చెప్తాడు. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించమని చెప్పినప్పుడు గిద్యోను ఇలా అంటాడు, చిత్తము నా ఏలిన వాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబములోనూ నేను కనిష్ఠుడనని చెప్పగా, అందుకు యెహోవా, నేను నీకు తోడై ఉన్నాను, ఒకే మనిషిని హతము చేయనట్లు మిద్యానీయులను హతము చేసేదవని సెలవీయగా, అప్పుడు గిద్యోను, సరే, నిజముగా నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని తెలుసుకొనినట్టు సూచక క్రియలు కనపరచమని అడుగుతాడు. అంతటా అతను ఆ సూచక క్రియలను చూశాక నిజముగానే యెహోవా దూత అని నమ్ముతాడు. మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగుతారు. గిద్యోను 300 మంది సైన్యముతో ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టికుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇలా అంటాడు, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి, నేను బూర ఊదినప్పుడు మీరును ఊది, కుండను పగలగొట్టినప్పుడు మీరును పగలగొట్టుడి అని చెప్పినప్పుడు వారు గిద్యోను చెప్పినట్లు మిద్యానీయుల దండు చుట్టూ 3 గుంపులుగా చేరి దివిటీలను పగలగొట్టి బూరను ఊదుతూ, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేస్తారు. అప్పుడు మిద్యానీయుల దండు 120,000 మంది వీరు మనల్ని చుట్టి వేశారు అని చెప్పి వారి ఖడ్గము తీసినప్పుడు ఒకరినొకరు పొడుచుకొని చనిపోతారు. ఆమేన్.